గ్యాదర్ అయినటువంటి ఇక్కడ చిరంజీవులకి స్టూడెంట్స్ కి నా ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు కూడా అందాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఇట్లా జాయిన్ అవటం అనేది చాలా సంతోషకరమైన విషయం. మమ్మల్ని సత్కరించుకోవటమే కాకుండా వాళ్ళందరూ కూడా గెట్ టుగెదర్ లాగా ఉండి వాళ్ళ స్నేహ భావాన్ని పెంచుకొని అందరూ కలిసి కనెక్ట్ అయ్యి ఈ రకంగా సత్కరించడం అనేది చాలా గర్వకారణం. ఇలాగే అందరూ కూడా కంటిన్యూ చేస్తూ మీ కుటుంబాలని డెవలప్ చేసుకుంటూ మీరందరూ అభివృద్ధిలోకి రావాలి. ఇట్లా నేను అన్ని చోట్ల ఎన్నో సన్మానాలు పొందాను. నేను కూడా డిస్ట్రిక్ట్ అవార్డు ఇచ్చారు, మామూలుగా లోకల్లో అందరూ ఇచ్చారు, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, శిశు మందిరు, ఇంకా చాలా. కానీ అంత కంటే ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏంటంటే ట్యూషన్ వాళ్ళని గుర్తుపెట్టుకుని, ట్యూషన్ టీచర్స్ ని గుర్తుపెట్టుకుని ఇలా చేయడం అనేది చాలా అరుదైన విషయం. మీ అందరూ కలిసి ఈ రకంగా ఘనంగా సన్మానించారు. చాలా టీం వర్క్ చాలా బాగుంది. ఇట్లా కలుసుకోవటం వల్ల కూడా మీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మేము దాంతో పాటుగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మీ అందరినీ ఒక చోట చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సుమారుగా 35 సంవత్సరాల క్రితం అన్నట్టుగా విజయదుర్గ కాన్వెంట్ అనేటువంటి ఒక సంస్థను అన్నట్టుగా స్థాపించి అప్పటి నుంచి అన్నట్టుగా సుమారుగా ఒక 30 సంవత్సరాల వరకు అన్నట్టుగా దాన్ని నడిపి ఈ 30 సంవత్సరాల్లో మా దగ్గర చదువుకున్నటువంటి స్కూల్ పిల్లలు కానీ ట్యూషన్ పిల్లలు కానీ మాకు చాలా దగ్గరైనారు. ఇప్పటికీ మాకు ఇన్ని సంవత్సరాల అనుభవంలో అన్నట్టుగా వాళ్ళు మమ్మల్ని పలకరిస్తూ ఉంటే మాకు కనపడినప్పుడు అది అట్లా ఊళ్ళకి వెళ్ళొచ్చినప్పుడు కూడా వాళ్ళు పలకరిస్తూ ఉంటే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మా దగ్గర చదువుకున్న పిల్లలు ఇంత పెద్దవాళ్ళు అయిపోయి ఇంత ఉద్యోగాలు ఇంకా పెళ్లిళ్ళు పిల్లలతో అన్నట్టుగా వాళ్ళంతా చక్కగా అన్నట్టుగా ఉన్నందుకు మేము చాలా ఆనందపడుతూ ఉంటాము. ఈ 30 సంవత్సరాల క్రితం అన్నట్టుగా ఉన్నటువంటి బ్యాచ్ వాళ్ళు అది 92 బ్యాచ్. ఆ 92 బ్యాచ్ వాళ్ళు అన్నట్టుగా మాకు ఈ సన్మాన కార్యక్రమం, ఈ గెట్ టుగెదర్ అనేటువంటిది కార్యక్రమాన్ని అన్నట్టుగా వాళ్ళు అరేంజ్ చేసుకొని వాళ్ళందరూ కలిసి ఒకళ్ళకొకళ్ళు అన్నట్టుగా మాట్లాడుకొని ఈ రకంగా మాకు సన్మానంగా చేయటము, మేము వాళ్ళని చూసే అవకాశం కలిగించారు, వాళ్ళందరూ కలిసే అవకాశం కూడా కలిగింది. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరికీ కూడా నేను దీవిస్తున్నాను వాళ్ళని. నేను మేడికొండూరు వాస్తవ్యుని. ఇక్కడ శ్రీ విజయదుర్గ కాన్వెంట్లో 1992 7th క్లాసు ట్యూషన్ ఇక్కడే చదువుకున్నాను. మా గురువర్యులు వచ్చేసి శ్రీ మునిపల్లి రాధాకృష్ణమూర్తి గారు, శ్రీ ఉషారాణి గారు. వీరిద్దరి దగ్గర నేను 5th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదువుకున్నాను. నేను ఇప్పుడు ప్రజెంట్ శ్రీ బాబా గురుదేవ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఎకనామిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ప్రజెంట్ నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే నా పురోగతికి, నా అభివృద్ధికి ప్రత్యక్షంగా పరోక్షంగా నా గురువర్యులే కారణం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. వారి దగ్గర చదువుకునేటటువంటి భాగ్యం కలిగినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. 1992 బ్యాచ్ అన్నమాట మాది. నేను ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉంటున్నాను. టీచర్ గారికి, మాస్టర్ గారికి నమస్కారము. ఈ రోజు మనందరం ఆల్మోస్ట్ 35 years క్రాస్ అయిపోయింది. ఇన్నాళ్ళ తర్వాత మనందరం కలవాలని ఒక ఆలోచన రావటం, ఇలా అందరూ కలవటం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కానీ సారోళ్ళని కానీ ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు. తల్లి తండ్రి తర్వాత మనకి గురువే దైవం. వాళ్ళు దేవుళ్ళతో సమానం. గురువు అనేవాళ్ళు మనని ముందుండి మనకి మంచి కానీ చెడు కానీ చెప్పి, ఒకటి కొట్టినా తిట్టినా అది మన మంచి కోసం అని చెప్పి మనని ముందుకు నడిపిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు నేర్పిస్తారు, కానీ గురువు అనేది ఇంకా ముఖ్యం. మనకి భయం ఉంటుంది, గురువు చెప్పారు అని భయం అనేది ఉంటుంది. ఉద్యోగం వచ్చినా ఉద్యోగం రాకపోయినా మనందరం ఉన్నంతలో చదువుకొని ఇంట్లో ఉన్న బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నామంటే ఈరోజు మేడం గారు కానీ మన తల్లిదండ్రులు కానీ మనకి చెప్పిన అలవాట్లు, పద్ధతులు, వాటిని క్రమశిక్షణ ఇవాళ అందరం మనం ఇట్లా గ్యాదర్ అయ్యి ఇట్లా మేడం గారిని, టీచర్ గారిని సత్కరించుకోవటం ఇన్నాళ్ళ తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఇది ఇంకా లాస్ట్ కాకూడదు. ఇట్లా ఇంకా ముందుకు ఇంకా వెళ్ళాలి. మనం ఎన్నో గెట్ టుగెదర్లు చేసుకోవాలి. మనం వీలైనంత వరకు మన మేడం గారిని, మన మాస్టర్ గారిని సన్మానించుకుంటూనే ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం కోసం నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.